లైట్నింగ్ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండడానికి ఒక మంచి ప్యాక్ ఒకటి చూపించక అని చాలా మంది అడుగుతున్నారు. సింపుల్ గా ఉండే ఒక ప్యాక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది మీరు డైలీ యూజ్ చేయడం వల్ల లాంగ్ టైమ్ లో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు పర్మనెంట్ రిజల్ట్ ఇవ్వడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది నేచురల్ గానే స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, లైటింగ్, స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, అదే విధంగా స్కిన్ మీద ఉన్న ఎలాంటి చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. డెఫినెట్ గా డైలీ అయినా మీరు యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి, స్కిన్ చాలా ట్యాన్ అయింది, స్కిన్ చాలా డల్ గా ఉంది, అదే విధంగా డెడ్ లేయర్ అనేది చాలా ఉంది అనుకుంటే డెఫినెట్ గా ఇలా ట్రై చేయండి. స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా బ్రైట్నింగ్ అవుతుంది, లైట్నింగ్ అవుతుంది, అదే విధంగా స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ కావడానికి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా మన స్కిన్ ని న్యాచురల్ గా గ్లోయింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మీరు పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే పెద్ద పెద్ద క్రీమ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా మనం ఇలా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది, మీ స్కిన్ కూడా మంచిగా గ్లోయింగ్ గా ఉంటుంది. అండ్ అదే విధంగా చిన్న పిల్లలకు కూడా చూపించక ప్యాక్ అండ్ అదే విధంగా ఫేస్ మాస్క్ అనేది చూపించు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇది చిన్న పిల్లలైనా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఇది మీరు డైలీనే యూజ్ చేయొచ్చు. జస్ట్ 5 minutes లో అయితే అయిపోతుంది అండ్ రిజల్ట్ కూడా అంత మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీని వల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. అండ్ అదే విధంగా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూడాలనుకుంటే కనుక ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అదే విధంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలో చూసిద్దాము. వెల్కమ్ టు భారతి రాజేష్ వ్లాగ్స్. దీనికోసం ముందుగా ఇక్కడ ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తున్నానండి. ఇది యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ 2 tablespoon ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని లైట్ గా వాటర్ వేసుకొని లైట్ గా వాష్ చేసేసుకోండి. ఈ విధంగా వాష్ చేసేసుకున్నాక మరి కొంచెం వాటర్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకొని నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒక మాక్సిమం 4 to 5 hours నానబెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా సోక్ చేసుకోవాలి. మీకు నైట్ మొత్తం ఉంచాక తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా సోక్ చేయడం వల్ల దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేది ఇంకా పెరుగుతాయి, అంటే డబుల్ అవుతాయి. అందుకే ఇలా సోక్ చేసుకుని యూజ్ చేయాలి. చూస్తున్నారా, నైట్ మొత్తం సోక్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఎంత చక్కగా మనకి నానిపోయాయి కదండి. ఇప్పుడు ఇవి మనము మిక్సీ వేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో అయితే మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న ఎర్ర కందిపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఏదైనా యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది ఒక్కసారి చేసుకోండి. అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు, అందరి స్కిన్ టైప్ కూడా ఒకే విధంగా ఉండదు. అన్ని కూడా అబ్జర్వ్ చేసుకోండి. కొంతమందికి ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ గా ఉంటుంది ఒక్కొక్క ప్యాక్ యూజ్ చేసేటప్పుడు. తప్పకుండా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, ఆ తర్వాత యూజ్ చేయండి. ఇదే ప్యాక్ అని కాదు, ఏదైనా కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాకైతే యూజ్ చేయండి. ఇక్కడ మెయిన్లీ మనకు మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అనేది మన స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ కి ఎఫెక్టివ్ గా అయితే పనిచేస్తుందండి ఈ మసూర్ దాల్ అనేది. మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ అండ్ అదే విధంగా మన స్కిన్ హెల్తీగా చేయడానికి కూడా చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది, ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది, అదే విధంగా మన స్కిన్ ని టైట్నింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే చాలా మందికి ఏజింగ్ అనేది చాలా తొందరగానే వస్తుంటాయి కదా, స్కిన్ మీద ఫేస్ మీద అయితే తెలుస్తుంటుంది కదా, అలాంటి వారికి కూడా చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది. దీనివల్ల ఒకరోజు యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందా, ఒకరోజు యూజ్ చేస్తే మన స్కిన్ అనేది టైట్ అయిపోతుందా అని అస్సలు అనుకోకండి. మినిమం 3 months అయినా మీరు యూజ్ చేయాలి. అప్పుడే మీకు పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. టెంపరరీ కాదండి, మీకు పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా 3 months అయితే ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. పర్మనెంట్ రిజల్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇందులోనే 2 tablespoon ఓట్స్ యూజ్ చేస్తున్నాను. ఈ ఓట్స్ వల్ల కూడా మన స్కిన్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. స్కిన్ అనేది నేచురల్ గానే బ్రైట్నింగ్ గా చేస్తుంది. మన స్కిన్ ని ఒక మంచి హెల్తీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. మన స్కిన్ మీద ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ ని పెంచుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఓట్స్ అండ్ రెడ్ మసూర్ దాల్ లో అయితే డెఫినెట్ గా యూజ్ చేయండి. ఇప్పుడు
ఇందులోనే మిల్క్ వేసుకొని మిక్స్ అయితే వేసుకోవాలి. ఫైన్ పేస్ట్లో అయితే వేసుకోవాలండి. మీరు జస్ట్ ఇలా వేసుకుంటే మీకు ఫైన్ పేస్ట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టేసుకొని తీసుకున్నాం కాబట్టి మంచి పేస్ట్లో అయితే వస్తుంది. మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక మీరు మిల్క్ అయితే యాడ్ చేయకండి, జస్ట్ నార్మల్ వాటర్ అయినా యాడ్ చేయండి. లేదు అనుకుంటే రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు మిల్క్ అయితే యూజ్ చేయకండి. డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ అయితే డెఫినెట్ గా మిల్క్ యూజ్ చేయండి. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. మన స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మిల్క్ అనేది. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మిక్సీ వేసుకుని ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకుని ఒక బౌల్ లో అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు మీ స్కిన్ కి సరిపడా అయితే మీరు యూజ్ చేయండి. ఇది మీరు ఫుల్ బాడీ అయినా యూజ్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీక్లీ ఒక 2 టైమ్ అయినా మీరు ఫుల్ బాడీకి అయితే అప్లై చేసుకున్నారంటే మీకు న్యాచురల్ గానే స్కిన్ టోన్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ అనేది మనకి ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మీ డెడ్ స్కిన్ లేయర్ ని రిమూవ్ చేస్తుంది, మీ స్కిన్ టోన్ ని పెంచుతుంది, స్కిన్ గ్లోయింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అదే విధంగా యాంటీ ఏజింగ్ లో అయితే పనిచేస్తుంది. యాక్ని పింపుల్ ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి మొత్తాన్ని కూడా ఒక ఫైన్ అండ్ స్మూత్ పేస్ట్ అయితే రావాలి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో చూపిస్తాను. ముందుగా మన ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఎలాంటి మేకప్ గానీ ఎలాంటి క్రీమ్ గానీ లేకుండా మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న ప్యాక్ కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఫింగర్ తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా బ్రష్ తో అయినా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. మరీ థిక్ గా ఉండాల్సిన అవసరం లేదు, మరీ లూజ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ గా మీకు సరిపోతుంది. చూస్తున్నారా, ఇక్కడ నేను ఓన్లీ ఫేస్ కి మాత్రమే అప్లై చేసుకొని అయితే చూపిస్తున్నాను. మీరు నెక్ కి కూడా అప్లై చేసుకోండి, అదే విధంగా హ్యాండ్స్ కి కూడా అప్లై చేసుకోండి. చెప్పాను కదండి, మీరు ఫుల్ బాడీ అయినా అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్ గా యూజ్ చేయండి. మీకు ఫస్ట్ టైం కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ డిఫరెన్స్ కూడా మీకే తెలుస్తుంది. అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదే విధంగా ఫేస్ మొత్తానికి కూడా ప్యాక్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ కానీ, లేదు అనుకుంటే మీకు టైం ఉంటే 1 అవర్ ఇలా వదిలేయండి. మీకు కొంచెం మొత్తం డ్రై అయిపోవాలి. ఈ విధంగా డ్రై అయినంత వరకు వదిలేసేయండి. ఈ విధంగా డ్రై అయ్యాక మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. డెఫినెట్ గా యూజ్ చేయండి. స్కిప్ అయితే అస్సలు చేయకండి. నేనైతే ఇక్కడ నార్మల్ గా క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, స్కిన్ అనేది మంచి క్లీన్ అండ్ క్లియర్ గా అయితే అనిపిస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. చూస్తున్నారా, ఈ విధంగా మనము అప్లై చేసుకున్నాక రిమూవ్ చేసేసుకోవాలి. అంటే మీరు ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాక మీరు ఫేస్ వాష్ చేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. మీకు ఫేస్ వాష్ చేసేటప్పుడు కొంచెం మనకి డ్రై అయి ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది రిమూవ్ అవడానికి. చూస్తున్నారా, మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, స్కిన్ టోన్ పెంచాలి అనుకుంటే డెఫినెట్ గా యూజ్ చేయాలి. చూస్తున్నారా, మీకు ఫేస్ వాష్ చేసుకున్నాకైతే చూపిస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు ఒక మంచి స్కిన్ గ్లోయింగ్ ప్యాక్ ఒకటి చూపించక అని, అందుకే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది వీడియోలో చూసారు కదా. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. అదే విధంగా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మీతో షేర్ చేస్తాం. ఇవి అంతేకాదు, ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. అండ్ అదే విధంగా చాలా మంది ఒక మంచి సోప్ అనేది చూపించక అని అంటున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా సోప్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.